గారి ఆలోచనలో ఒక వినూతమైన ఆలోచన ఇది. అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సామాజిక సేవకి అదనంగా, అంటే కార్పొరేట్ స్థాయిలో సిఎస్ఆర్ ఉంది, కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. విద్యకి స్కూల్స్ ఇస్తున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, రోడ్లకి ఇస్తున్నారు, తాగునీటికి ఇస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని ఇల్లు కడతాం. ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ శాతం ఈ డొనేషన్స్లో ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక కుటుంబానికి మనం చేయూతగా ఉండి ఆ కుటుంబం సొంత కాళ్ళ మీద నిలబడే విధానం. అంటే పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళని చదివించటం,